నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ ముందు కారు బీభత్సం సృష్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 23న తెల్లవారుజామున 2:45 సమయంలో అతి వేగంతో ప్రజాభవన్ బ్యారికేడ్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో బ్యారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాహనానికి వేగానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారు కాగా మరో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. కాగా పట్టుకున్న అతన్ని పరీక్షించగా మద్యం తాగలేదని తేల్చారు. మరో ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కారును నిర్లక్ష్యంగా నడిపిన అబ్దుల్ ఆసిఫ్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. బోధన్కు చెందిన ప్రజాప్రతినిధి తనయుడు కారు నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు నిందితుడిని వదిలి మరొకరి పేరు చేర్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.